భవిష్యత్తులో వాళ్ళిద్దరు కూర్చుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు లేరా అని యువతల పార్టీ వాడు ఏదనుకుంటాడో అదే వార్త. ఊహాజనితమైనటువంటి వార్తలే నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం. వార్త అంటే సమాచార సేకరణ, డైరెక్ట్గా అసలు వాళ్ళతో మాట్లాడడం. ఇంకొకటి బ్యాక్ అండ్ స్టోరీస్ అంటాం, అంటే తెర వెనక ఏం జరుగుతుంది అన్నటువంటిది అందులో మనకు తెలిసిన విశ్వసనీయమైనటువంటి వ్యక్తులతో కనుక్కుని వాళ్ళ పేరు మెన్షన్ చేయకుండా చెప్పేటటువంటి దాన్ని విశ్వసనీయ సమాచారం అంటాం. దాని ఆధారంగా స్టోరీలు ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా ఊహాజనిత స్టోరీలని విశ్వసనీయ సమాచారాల కింద రాస్తున్న దౌర్భాగ్యం పట్టింది. తాజాగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, బీజేపీ జాతీయ ఇన్ఛార్జీలు కూర్చున్నటువంటి మీటింగ్లో కీలకమైనటువంటి పరిణామాలు ఏంటంటూ వీళ్ళు ఒక కథనాన్ని అల్లారు. సాక్షి వాళ్ళు రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా దిగుతున్న వైఎస్ఆర్సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం మీద బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలకు ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీని మీద చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్టుగా రావడం లేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదని 3 పార్టీల నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్లు సమావేశమై పలు అంశాల మీద మాట్లాడుకున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో ఉమ్మడిగా నిర్వహించిన సభలకు ఆశించిన స్థాయిలో జనం రాలేదని బీజేపీ ముఖ్యులు అన్నట్టు సమాచారం. విడివిడిగా సభలు పెడితే అసలు జనం రావడం లేదని, ఉమ్మడిగా పెట్టిన ఫలితం ఉండడం లేదని, ఇప్పుడు ఏం చేయాలని దానిపై 3 పార్టీల నేతలు మల్లగొల్లాలు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఉమ్మడి సభలు ఎక్కువగా నిర్వహిద్దామని, వాటికి జనాన్ని ఎక్కువగా సమీకరించాల్సి ఉందని సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉందని, ఇప్పటికే ప్రాథమికంగా దీన్ని రూపొందించామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. అట్లాగే ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘన మీద వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మీద అన్ని స్థాయిలో భారీగా ఫిర్యాదులు చేస్తామని, వాటి మీద చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన బీజేపీ పరిశీలకులు కోరినట్టు సమాచారం. అలా చేయడం వల్ల అధికార పార్టీ కేడర్ కొద్దిగానైనా నిలువరించవచ్చని అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అట్లాగే ప్రకటించిన సీట్లో కొన్నింటిని మార్చాలనే దానిపైన చర్చ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అభ్యర్థిని మార్చాలని ఆ సమావేశంలో బీజేపీని కోరారు. అక్కడ ప్రస్తుతం ఉన్న బీజేపీ అభ్యర్థి శివకృష్ణరాజు స్థానంలో అక్కడ టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కానీ, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఒకరిని బీజేపీలో చేర్చి వారికి సీట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. లేకపోతే ఈ సీట్ని బీజేపీ వదిలేస్తే మరో స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలిసింది. మరికొన్ని సీట్లపైన సమావేశంలో చర్చ జరిగినట్టు ఆ పార్టీల నేతలు చెప్పారు అన్నటువంటి వార్తను. వీళ్ళకి ఎందుకు చెప్తారు ఆయా పార్టీ వాళ్ళు, అది మెయిన్.